మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలామంది చాలా పెద్ద పెద్దవి చేస్తూ ఉంటారు, సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు రోజు చేస్తుంటారు. ఇది ఒక చిన్ని ప్రయత్నం. ఈ చిన్ని ప్రయత్నంలో పెద్ద మనసుతో మీరు ఎన్నింటినో విజయవంతం చేసిన ప్రేక్షకుల్ని వేడుకుంటున్నాను. ఈ పాపని అమ్ము కోసం చైతన్య చేస్తున్న ప్రయత్నం చిన్నది కాదండి. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఒక 10 లక్షలు రాగానే ఏదైనా బిజినెస్ చేద్దాం, 10 లక్షల్ని 20 లక్షల్ని ఎలా చేద్దాం అనే ఆలోచనతోనే ఉంటారు. ఈ ఆర్ట్ ఫామ్లోకి వచ్చి 4 ఆర్టిస్టులని కలుపుకొని తనకు ఆనందాన్ని ఇచ్చే ఈ ప్రక్రియని ఆలోచించే చైతన్యకి ముందుగా నేను కృతజ్ఞత చెప్తున్నాను. ఇండియాలో అందరికీ అన్నీ తెలియాలని లేదు, కానీ తెలుసుకోవాలనే ప్రయత్నం ఇక్కడ బాగా ఉంది. నివాస్ తను ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసి ఇన్స్టిట్యూట్లో మెళకువలు తెలుసుకున్నంత క్వాలిటీగా ఈ చిన్ని ప్రయత్నంలో తన ఎపిసోడ్స్ చేసుకోగలుగుతున్నారు. నన్ను చైతన్య ఫస్ట్ ఈ చిన్ని ఫిలింకి, షార్ట్ ఫిలింకి చేయమని అడిగినప్పుడు నేను కొంచెం వెనుకంజ వేశాను వాస్తవానికి. దానికి కారణం ఏంటంటే ఎలా ఉంటుందో ఏంటో, ఏం చేయగలుగుతామో, కరెక్ట్గా ప్రజెంట్ చేయకపోతే బాగోదు కదా అని భయంతో. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చేస్తానని ఒప్పుకున్న కారణం ఒక చాలా మంచి ఆర్టిస్ట్ ఉంది. ఆ ఆర్టిస్టుని నాకు చూపించాడు. చాలా మంచి ఆర్టిస్ట్ అని తను చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఆ ఆర్టిస్టుని చూశాక మీరు ఒప్పుకోండి అన్నారు. సరే, ఎవరో ఏంటో అనుకుంటే ఈ బాబు వీడియోస్ నాకు పంపించాడు. తను పంపిస్తే ఎంత చక్కగా అంటే, మేము నాటక రంగంలో నేర్చుకుని చాలా ఉద్దండులైన పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసి చేస్తున్నప్పుడు అది గొప్ప విషయంగా నాకు అనిపించిందేమో. కానీ ఈ వయసులో, ఇంత చిన్న వయసులో చెప్పగానే ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. నేను ఎవరినో పొగట్టడానికి, బూస్టింగ్ ఇవ్వడానికి నేను చెప్పడం లేదండి. నా కళామ తల్లి సాక్షిగా హృదయపూర్వకంగా చెప్తున్నాను. నటన అనేది నేర్చుకుంటే కాదండి, మన బ్లడ్లో నుంచి ఉద్భవించాలి. నటుడు తయారు చేయబడతాడు, తయారు చేస్తే బాగా సాధన పడితే మెరుగొస్తుంది అని అనుకోవడం తప్పండి. ఆర్టిస్టు పుడతాడు. ఒక్కొక్క ఫ్యామిలీలో తనకు తెలియకుండా పూర్వజన్మ సుకృతం వల్ల ఒక నటుడు కానీ, నటి కానీ, రైటర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, అలాగే విజువల్గా మమ్మల్ని అందంగా చూపించే కెమెరామెన్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ ఎవరైనా సరే తనకు తానుగా తనలో క్రియేట్ చేసుకుని పుడతాడు. తయారు చేసి బలవంతంగా రుద్దితే ఎవరు కారండి. నేను నమ్ముతాను ఆ విషయం. అలాగే ఈ పాప నేను చేస్తున్నప్పుడు నాకు ఇచ్చే కౌంటర్ ఎక్స్ప్రెషన్స్కి నన్ను మర్చిపోయి నవ్వేసిన సందర్భాలు ఉన్నాయి. కరెక్టేనా చైతన్య? ఈ అమ్మవారి అలక అనేది ఒక చిన్న ఎపిసోడ్ అండి, ఒక ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో నేను చేస్తున్నప్పుడు తను ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ అవి చూసి ముగ్ధురాలైపోయి, అని ఇంత బాగా యాక్ట్ చేస్తుందని తన ఫేస్ చూసేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇంత మంచి ఆర్టిస్ట్ ఈ పాప. మనకు తెలుసు చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్స్, విజయశాంతి గారు, శ్రీదేవి గారు, చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఎదిగి పెద్ద హీరోయిన్ అయిన వాళ్ళు, చాలా గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు, మన రాశితో సహా అంత చైల్డ్ ఆర్టిస్టులు దగ్గర 30 మంది హీరోయిన్స్ ఉన్నారు కదా. ఈ హీరోయిన్ అవ్వాలి అనే ఆకాంక్ష తనకు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మంచి ఆర్టిస్ట్ మాత్రం తనలో ఉంది, అవుతుంది. అది నా నమ్మకం. అమ్మవారి బ్లెస్సింగ్స్ మెండుగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఎపిసోడ్స్ వీళ్ళు చేస్తున్నారు. దానికి వాసితి గారు ప్రొడ్యూసర్. చూడండి, వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలగడం, నేను ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు రావడం, కళారంగానికి సంబంధించిన మా అందరినీ ప్రోత్సహించడం వారి గొప్పతనం. అలాగే మధు, అమ్మ మీకు మధు ఏమవుతుంది తెలుసు, మధు అనే అబ్బాయి కూడా రండి నాన్న. తను ఒక ఎపిసోడ్ చేయబోతున్నాడు. ఆ చైర్ లాగా నేను అక్కడ కూర్చుంటాను.
కూర్చున్నాను మధు, కూర్చోండి. ఓ, కాబట్టి అది ఒక ఎపిసోడ్ చేయబోతున్నాను. ఏదేమైనా కంటెంట్తో కూడుకున్న ఎపిసోడ్స్ మీ ముందుకు వస్తున్నాయి. ప్రేక్షకుల్ని మరీ నేను అభ్యర్థన చేసుకునేది ఏంటంటే, చిన్ని అడుగులని మీ చెయ్యి పట్టి ప్రోత్సహించండి. వాళ్ళు పని చేయాలనే కాంక్షని మీరు క్రియేట్ చేయాలంటే ప్రేక్షక దేవుళ్ళే కదా ముందుండి నడిపించేది. మీరందరూ ఈ పిల్లల్ని ఆశీర్వదించి ముందస్తుగా మా భవానీ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ రాబోతున్న భవానీ అమ్మోని మీరు బ్లెస్ చేయాలి. అమ్మో చెప్పు, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు. ఏం మాట్లాడతావు చెప్పురా అమ్మో. నేను యాక్ట్ చేశాను కదా అమ్మవారిది, అప్పుడు ఏమనిపించింది నీకు? నేను బాగా యాక్ట్ చేశానా? చెప్పాలి నువ్వు, చెప్పురా అమ్మో. నీకంటే బాగా యాక్ట్ చేశానా? నువ్వే బాగా యాక్ట్ చేసావా? ఓ, యాక్షన్ అంటేనే యాక్ట్ చేస్తావా? యాక్షన్ చెప్పు. ఓకే, సో ఈ చిన్నారిలో మంచి ఆర్టిస్ట్ ఉంది, మనం అందరం ఆస్వాదించే ఆర్టిస్ట్ ఉంది. భవిష్యత్తులో తనకి మంచి పాత్రలు రావాలని చైతన్య ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మంచిగా క్యారెక్టర్స్ కూడా ఇంకా వాళ్ళు రాసుకొని మీ ముందుకు తీసుకొచ్చి అవకాశం ఉంది. మీ బ్లెస్సింగ్స్ మాకు తప్పనిసరిగా కావాలి.